ఆదినాథసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. అగజ ఆనన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. శ్రీమహాగణాధిపతయే నమః. సకుంకుమ విలేపనామళిక చుంబిక స్తూరికాం సమందహసితే క్షణాం సచరచాపపాశంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుస్మభాసురాం జపనిధౌ స్మరేదంబికాం. దేవ్యై నమః. కళాభ్యాం చూడాళంకృతశశికళాభ్యాం నిజతపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే. శివాభ్యాం అస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. ఉమామహేశ్వరస్వామి దేవతాభ్యాం నమః. హరి ఓం. వేద విజ్ఞానము. సకల దేవతానాం ధర్మస్య పరబ్రహ్మతత్వస్య చ ప్రతిపాదకం వేదం అని చెబుతూ ఉన్నది. అంటే సకల దేవతలను గురించి, ధర్మాన్ని గురించి, పరబ్రహ్మతత్వాన్ని గురించి ప్రతిపాదించేదే వేదము. అలాగే ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారయో అలౌకికం ఉపాయం యో గ్రంథ వేద ఇతి స వేద. ఇష్టప్రాప్తిని అనిష్ట పరిహారాన్ని పొందటానికి అలౌకికమైనటువంటి ఉపాయాన్ని చెప్పేదే వేదము. ఈ మాట చెబుతూ ఉన్నది సాక్షాత్తు సాయనుడు. ఇప్పుడు లోకంలో ఏ మానవుడు కూడా పరిపూర్ణమైనటువంటి వాడు కాదు. అందుచేత మానవులు చెప్పే సూక్తులు ఎంత ఉదాత్తమైనటువంటివైనప్పటికీ అవి పరమార్థము, భ్రాంతిరహితము అని మాత్రం మనం చెప్పలేం. అందుచేత అతీంద్రియమైనటువంటి సత్యాలకు సంబంధించినటువంటి స్వతసిద్ధము, స్వతప్రమాణము, నిత్యసిద్ధము, బ్రహ్మవాక్కు అయినటువంటి వేదాన్ని మాత్రమే నిర్దుష్టమైనటువంటి అంత్యప్రమాణంగా స్వీకరించాలి. ఈ విషయాన్నే బ్రాహ్మణో నిర్దోషత్వేన వేదస్య కర్తృత్వదోషాత్ సంభవాత్ స్వతసిద్ధం ప్రామాణ్యం తదవస్థం అంటాడు సాయనుడు. వేదము అనేటటువంటి పదం విత్ అనేటటువంటి ధాతువు నుంచి వచ్చింది. విత్ అనేటటువంటి ధాతువుకి అర్థం జ్ఞానము. అందుకే వేదము అంటే జ్ఞానోపదేశమైనటువంటి గ్రంథము అని మనం అర్థం చెప్పచ్చు. శాశ్వతమైనటువంటి ధర్మానికి, జ్ఞానానికి వేదమే ఆధారం. వేదంలో ప్రతిపాదించబడినటువంటి అలౌకిక, ఆధ్యాత్మిక సిద్ధాంతాలు మాత్రమే శాశ్వతాలు కాదు. వేద భాష కూడా శాశ్వతమైనటువంటిదే. వేద భాష ఋషుల, ఆప్త ఋషుల యొక్క రచన అని కొందరి నమ్మకం. ఇక్కడ ఆప్త ఋషులు అంటే సత్యాలను స్వయంగా సాక్షాత్కరించుకున్నటువంటి వాళ్ళు, పవిత్రమైనటువంటి వాళ్ళు, నిస్వార్థపరులైనటువంటి వాళ్ళు అని అర్థం.
రగిలినటువంటి నిప్పు నుంచి పొగ వచ్చినట్లుగా వేదాలన్నీ కూడా ఈ అనంత సత్త యొక్క నిశ్వాసలు అని అంటోంది బృహదారణ్యకోపనిషత్తు. దీని ద్వారా పురుషార్థాలన్నీ కూడా పొందబడతాయి. కాబట్టి ఇది వేదము అని అంటూ ఉన్నాడు దేవమిత్రుడు. పరమ సత్యస్వరూపుడైనటువంటి భగవంతుడు ఆదికవి అయినటువంటి ఆ బ్రహ్మ యొక్క మనస్సులో వేదాలు ఆవిర్భవించేటట్లుగా చేశాడు అని చెబుతూ ఉన్నది భాగవతం. శాశ్వతాలైనటువంటి వేదాలను సృష్టికర్త కల్పారంభంలో జ్ఞాపకం తెచ్చుకున్నాడు అని, ఆ తర్వాత గురు శిష్య పరంపరగా అవి ప్రచారమైనాయని స్మృతులన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. జగత్తును సృష్టించిన తర్వాత శ్రీమన్నారాయణుడు వేదాన్ని మరీచి మొదలైనటువంటి వాళ్ళకి ప్రవృత్తి ధర్మంగాను, సనక సనందనాదులకు నివృత్తి ధర్మంగాను ఉపదేశించాడు అని శంకర భగవత్పాదుల వారు చెబుతూ ఉన్నారు. వేదము అంటే విద్య అని అర్థం. వేదంలో 2 రకాలైనటువంటి విద్యలున్నాయి. ఒకటి పరావిద్య, రెండవది అపరావిద్య. ఇందులో పరావిద్య ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించగా, అపరావిద్య లౌకిక జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉంది. అందుకే పరావిద్య అంటే జ్ఞానకాండ, అపరావిద్య అంటే కర్మకాండ. వేదానికి మొత్తం 9 పేర్లున్నాయి. అవి శృతి, అనుశ్రవం, త్రయి, ఆమ్నాయము, సమామ్నాయము, ఛందము, స్వాధ్యాయము, ఆగమము, నిగమము. ఇవి మొత్తం వేదానికి ఉన్నటువంటి 9 పేర్లు. ఇప్పుడు ఈ 9 రకాలైనటువంటి పేర్లతోనూ వేదాన్ని మనం ఎందుకు పిలుస్తూ ఉన్నాము, వేదానికి ఈ 9 పేర్లు ఎందుకు వచ్చాయి అనే విషయాన్ని ఒక్కసారి చూద్దాం. గురువుగారు ఉచ్చరించినట్లుగా దాన్ని సరిగా విని మళ్లీ అలాగే ఉచ్చరిస్తూ శిష్యుడు దీన్ని నేర్చుకుంటాడు. అందుచేతనే ఇది శృతి, అనుశ్రవము అనేటటువంటి పేర్లతో పిలువబడుతూ ఉన్నది. ఇక ఋగ్ యజు సామాలకు అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఈ మూడింటికి కలిపి త్రయీ అని పేరు. అందుకే దీన్ని త్రయీ విద్య అని అంటారు. మన అనేటటువంటి ధాతువుకు అభ్యాసము అని అర్థం. ఈ వేదాన్ని ఎప్పుడూ అభ్యసిస్తూనే ఉంటాం, ఎప్పుడు అభ్యసించబడుతూనే ఉంటుంది. కాబట్టే దీన్ని ఆమ్నాయము, సామ్నాయము అనే పేర్లతో పిలుస్తారు. ఇక ఛందస్సు. ఛందస్ శబ్దానికి వేదపరంగా ప్రత్యేకించి సామవేదపరంగా ప్రయోగాలున్నాయి. ఇక వేదం వంశపారంపర్యంగా అభ్యసించబడుతూ ఉంటుంది. అంటే తాత దగ్గర నుంచి తండ్రికి, తండ్రి దగ్గర నుంచి కొడుక్కి, కొడుకు దగ్గర నుంచి మనవడికి, ఇలా వంశపారంపర్యంగా ఈ వేదాధ్యయనము అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టే దీన్ని స్వాధ్యాయము అని అంటారు. భగవంతుడి యొక్క నిశ్వాస రూపంగా బయటికి వచ్చింది కాబట్టి ఆగమము అని అంటారు. యాస్కుడు దీన్ని నిగమము అని అన్నాడు. నిగమము అంటే మార్గము, దారి అని అర్థం. ఇది మోక్షానికి మార్గం చూపిస్తుంది కాబట్టి దీన్ని నిగమము అని అన్నారు. వేదాన్ని ఎరిగినటువంటి వాడు నిగమి
అనబడతాడు. ఇక వేదానికి త్రయీ విద్య అని కూడా పేరున్నది అని చెప్పుకున్నాం మనం. త్రయీ విద్య అంటే 3 వేదాలు అని ఇక్కడ. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. ఈ 3 కూడా మొట్టమొదట్లో ఉన్నటువంటి వేదాలు. చాలా కాలం పాటు ఈ 3 వేదాల వల్లే యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా జరుగుతూ ఉండేవి. ఈ 3 వేదాలు కూడా యజ్ఞం నుంచే పుట్టాయి అని ఋగ్వేదం చెబుతోంది. అయితే తైత్రీయ ఆరణ్యకం, బృహదారణ్యకం, గోపద బ్రాహ్మణం, ముండకోపనిషత్తు, నృసింహ తాపిని ఉపనిషత్తు ఇవన్నీ కూడా అథర్వ వేదాన్ని కూడా చెబుతూ మొత్తం వేదాలన్నీ 4 అని అంటూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వేదాలెన్ని అంటే 3 అని కాకుండా మనం వేదాలు 4 అని చెబుతూ ఉన్నాం. వేదం చదివేటప్పుడు దాని అర్థం తెలుసుకోవాలా అనేది చాలా పెద్ద ప్రశ్న. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మనం చూడాలి. వేదం చదువుకోవాలి అంటే చాలా కాలం పడుతుంది. ఇక వేదం యొక్క అర్థం తెలుసుకోవాలి అంటే ముందు షట్శాస్త్రాలు చదువుకోవాలి. షట్శాస్త్రాలు అంటే శిక్ష, కల్పము, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము. ఈ 6 షట్శాస్త్రాలు అని అంటారు. మరి వేదం చదవాలి అంటేనే చాలా కాలం పడుతోంది. ఈ శాస్త్రాలు కూడా చదవాలి అంటే సామాన్యమైనటువంటి మానవుడికి జీవితకాలం సరిపోదు. అందుచేత వేదార్థం తెలియకపోయినా కేవలం వేద పారాయణ చేస్తే చాలు అని చెబుతూ ఉన్నారు ప్రాచీనులు. అయితే వేదాన్ని మూలం మాత్రమే వల్లెవేసేటటువంటి వాడు, అంటే ఏమాత్రమూ అర్థం తెలియకుండా, వేదార్థం తెలియకుండా వేదపారాయణ చేసేవాడు, పూలు పండ్లు లేనటువంటి వాక్కును సేవిస్తూ ఉన్నాడు. వేదవాక్కు అనే ఆవు అతడికి ధర్మ బ్రహ్మ జిజ్ఞాస రూపమైనటువంటి పాలనివ్వదు. కాబట్టి అర్థం తెలియకుండా చెప్పే వేదం గారడీవాడు కల్పించినటువంటి ఒక మాయా గోవు లాంటిది, అంతేకాని అది అసలు ఆవు కాదు అంటాడు సాయణుడు. మరి అర్థం తెలియకుండా వేదం చదివితే లేదా అర్థం తెలియకుండా మంత్రజపం చేస్తే ఫలితం ఉంటుందా ఉండదా అనేదే ఇక్కడ మన ముందు ఉండే ప్రశ్న. దీనికి సమాధానం అర్థం తెలియకపోయినప్పటికీ వేదపారాయణ చేసినా మంత్రజపం చేసినా తప్పకుండా ఫలితం ఉంటుంది అనే మనం చెప్పాలి. అయితే అర్థం తెలుసుకుని గనక ఈ వేదపారాయణ చేసినట్లయితే లేదా మంత్రజపం చేసినట్లయితే ఫలితము అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక స్వరం. వేదంలో స్వరము అనేది ఉంటుంది. ఈ స్వరం ప్రకారమే వేదాన్ని చదవాలి. అందుకే వేదపారాయణ చేసేటప్పుడు స్వరము అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. వేదాన్ని నేర్చుకోవాలి అంటే గురుముఖతః అనే నేర్చుకోవాలి, అంతేగాని పుస్తకం చూసి చదవకూడదు అని చెప్పే కారణం ఇదే. పుస్తకం చూస్తే స్వరం ఎలా పలకాలి అనే విషయం తెలియదు. ఈ స్వరము అనేది 5 రకాలుగా ఉంటుంది. అనుదాత్తము, ఉదాత్తము, స్వరితము, దీర్ఘస్వరితము, ప్లుతము. ఇది మొత్తం 5 రకాలు. ఇప్పుడు వీటికి అర్థం ఏమిటో ఒక్కసారి చూద్దాం. ఉదాత్తము అంటే అక్షరాన్ని మామూలుగా పలికేయటం. దీనికి ఏ రకమైనటువంటి గుర్తు కూడా ఉండదు. మామూలుగా మనం పలుకుతూ ఉన్నటువంటి అక్షరం ఎలా అయితే ఉందో అలాగే పలుకుతాం.
రెండవది అనుదాత్తము. ఈ అక్షరాన్ని కిందికి నొక్కి పలకాలి. అందుకే అక్షరానికి కింద ఒక గీత ఉంటుంది. మూడవది స్వరితము. ఈ అక్షరాన్ని పైకి పలకాలి. మామూలు స్థాయి కన్నా, అంటే మామూలుగా మనం అక్షరం పలికేటటువంటి స్థాయి కన్నా దీన్ని పైకి పలకాలి. అందుకనే దీని నెత్తిన ఒక గీత ఉంటుంది. దీర్ఘస్వరితము. ఇక్కడ అక్షరాన్ని పై స్థాయిలో, అంటే ఇందాక పలికినట్టుగానే దీర్ఘంగా పలకాలి. మామూలుగా మనం పలికేటటువంటి అక్షరం ఏ స్థాయిలో ఉంటుందో దానికన్నా పై స్థాయిలో దీర్ఘంగా పలకాలి. ఈ అక్షరం నెత్తిన 2 గీతలుంటాయి. ఐదవది ప్లుతం. అంటే ఈ అక్షరాన్ని కిందికి, పైకి, కిందికి ఇలా పలకాలి. అయితే ఈ అనుదాత్తము, ఉదాత్తము, స్వరితము, దీర్ఘస్వరితము, పులతము ఇవన్నీ ఎలా పలకాలి, ఏమిటి అనే విషయం అంతా కూడా తైత్తిరీయోపనిషత్తులో మొట్టమొదటి భాగంలో చెప్పబడింది. తైత్తిరీయోపనిషత్తు మొత్తం 3 భాగాలుగా ఉంటుంది అని మనకి తెలుసు. ఇందులో మొట్టమొదటి భాగాన్నే శిక్షావల్లి అని అంటారు. రెండవది భృగువల్లి, మూడవది ఆనందవల్లి. ఈ శిక్షావల్లిలో ఇదంతా కూడా, అంటే వేదాన్ని ఎలా పలకాలి అనే విషయం అంతా కూడా వివరించబడింది. ఇలా స్వరం ప్రకారమే అక్షరాలు పలకాలా, పలకపోతే ఏమన్నా తేడా వస్తుందా, ఇది మనకు వచ్చే అనుమానం. ఇలా గనక వాళ్ళు చెప్పినటువంటి స్వరం ప్రకారం, అక్కడ ఉన్నటువంటి స్వరం ప్రకారం గనక మనం పలకపోయినట్లయితే దీని యొక్క అర్థంలో తప్పనిసరిగా తేడా వస్తుంది. ఇది వేదంలోనే కాదు, లౌకికమైనటువంటి జీవితంలో కూడా ఈ తేడా అనేది కనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనం మాట్లాడేటటువంటి భాషలో కొన్ని అక్షరాలు ఒత్తి పలుకుతూ ఉంటాం, కొన్ని అక్షరాలు దీర్ఘంగా పలుకుతూ ఉంటాం. ఇలా ఒత్తి పలకటం వల్ల, దీర్ఘం తీసి పలకటం వల్ల వాటి యొక్క అర్థము అనేది మారిపోతుంది. మనం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. నేను ఈ పని చేస్తాను అన్నాడు. ఈ పదానికి నేను ఈ పని చేస్తాను అన్నదానికి అర్థంలో ఎంత తేడా ఉన్నదో చూడండి. నేను ఈ పని చేస్తాను అన్నప్పుడు చేస్తాను అని చెబుతూ ఉన్నాడు. చేస్తాను అంటే నేను చెయ్యను అనేటటువంటి వ్యతిరేకార్థము అనేది ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. అలాగే ఇప్పుడు సంస్కృతంలో కొన్ని పదాలు, ఉదాహరణకి ఒక్క పదమైనా మనం చూద్దాం. జఠరహ అన్నప్పుడు మధ్యలో ఉన్నటువంటి ఠ, ఈ ఠకారాన్ని స్వరంగా, అంటే అక్షరాన్ని పైకి పలకాలి. అలా పైకి పలికితే అగ్ని అని అర్థం. అలా దాన్ని స్వరం కాకుండా మామూలు ఉదాత్తంగా గనక పలికితే పొట్ట అని అర్థం. చూడండి, ఒక రకంగా పలికితేనేమో అగ్ని అని, ఇంకొక రకంగా పలికితే పొట్ట అని అర్థం. ఇలాగా వేదమంత్రాలు గనక మనం చదివినట్లయితే ఆ చదివేటప్పుడు స్వరజ్ఞానం గనక లేకపోతే అర్థము అనేది పూర్తిగా మారిపోయి విపరీతమైనటువంటి అర్థాలు వస్తాయి. ఒక్కొక్కసారి దానివల్ల మనకి హాని కూడా కలుగుతుంది. మనకి తెలుసు, వృత్రాసురుడు ఇతడు ఇంద్రుణ్ణి సంహరించాలి అనేటటువంటి కోరికతో ఒక బ్రహ్మాండమైనటువంటి యాగాన్ని చేస్తూ ఉన్నాడు. కొంతమంది ఋత్వికులను పెట్టి ఈ యాగాన్ని చేయిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఈ యాగం చేస్తూ ఇంద్రశక్తు వర్ధదస్య అన్నారు. ఇంద్రశక్తు వర్ధస్య ఈ మంత్రం చెప్పారు. ఇక్కడ ఇంద్రశత్రు అంటే ఇంద్రుని చంపేవాడు అని అర్థం. ఆ పదం సరిగ్గా పలకపోవటం వల్ల ఇంద్రుడు చంపేవాడుగా ఉన్నటువంటి వాడి యొక్క శత్రువు అని అర్థం వచ్చింది. దీంతో అక్కడ జరిగింది ఏమిటి అంటే,
ఇంద్రుడి యొక్క శత్రువైనటువంటి వృత్రాసురుడికి శుభం కలగాలి అని మంత్రం చెబుతూ ఉన్నారు వాళ్ళు. అది పోయి వృత్రాసురుడి యొక్క శత్రువైనటువంటి ఇంద్రుడికి శుభం కలగాలి, బలం కలగాలి అనేటటువంటి అర్థం వచ్చింది వీళ్ళు చదివినటువంటి ఈ స్వరంతో. దాంతో యుద్ధంలో వృత్రాసురుడే మరణించాడు. కాబట్టి వేదంలో స్వరము అనేది చాలా ముఖ్యమైనటువంటిది అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక వేదంలో దేవతలు ఎంతమంది ఉన్నారు, ఇది కూడా మనకు వచ్చే అనుమానం. వేదంలో అనేక మంది దేవతలను చెప్పడం జరిగింది. ఉదాహరణకి రుద్రుడు అనేటటువంటి వాడు ఒక దేవత. ఈ రుద్రమంత్రాలన్నీ కూడా వేదంలో చెప్పినవే. అలాగే విష్ణువు వేదంలో చెప్పినటువంటి దేవత. ఈ విష్ణువు 3 అడుగులతో నేల మొత్తాన్ని ఆక్రమించాడు అని వేదంలో చెప్తూ ఉన్నాడు. అలాగే సవిత అనేటటువంటి వాడు ఒక దేవత. ఇట్లా అనేక మంది దేవతల గురించి వేదంలో చెప్పడం జరిగింది. అయితే దీన్ని బట్టి మనకి తెలిసేది ఏమంటే వేదాలు బహుదేవతావాదులు, అంటే బహుదేవతలు ఉన్నట్టుగా చెబుతూ ఉన్నాయి అని మనకు అర్థమవుతూ ఉన్నది. కానీ ఈ వేదాలన్నీ కూడా బహుదేవతావాదాన్ని చెబుతూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నప్పటికీ అందులో ప్రతిపాదించబడింది మాత్రం ఏకదేవతావాదమే. ఒక్కడే దేవత ప్రతిపాదించబడ్డాడు. ఎవరైనా భిన్నమైనటువంటి నామాలతో అనేకమైనటువంటి పేర్లతో పిలువబడేటటువంటి ఆ పరమేశ్వరుడే ఏకదేవత. కాబట్టి వేదంలో ఏ దేవతని గురించి చెప్పారు అంటే పేరు ఏదైనప్పటికీ అతడు పరమేశ్వర స్వరూపమే. ఈ విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇలా ఉన్నటువంటి ఈ వేదంలో అర్థం అందరికీ అందుబాటులోకి రావాలి అనేటటువంటి ఉద్దేశంతో వేదాలకి చాలా మంది భాష్యం రాశారు. యాస్కుడు నిరుక్తాన్ని రాశాడు. నిరుక్తము అంటే వేద నిఘంటువు. ఇది మనకి చెప్పినటువంటిది. నిరుక్తము అంటే వేదంలో ఉన్నటువంటి పదాలకన్నింటికీ కూడా అర్థం చెప్పేటటువంటి పుస్తకం, నిఘంటువు అని అంటాం మనం. ఇక వేదాలకి భాష్యం రాసినటువంటి వాళ్ళు ఒక్కొక్క వేదానికి విడిగా చూద్దాం మనం. ఋగ్వేదానికి మొత్తం 11 మంది భాష్యం రాశారు అని చెప్తూ ఉన్నారు. మనకి అందినంత వరకు మనం ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నామంతే. మనకి దొరికినంత వరకు ఈ విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఋగ్వేదానికి భాష్యం రాసినటువంటి వాళ్ళు స్కందస్వామి, నారాయణాచార్యుడు, ఉద్గీతాచార్యుడు, హస్తామలకుడు, వెంకట మాధవుడు, లక్ష్మణాచార్యుడు, అనంతతీర్థుడు, ఆత్మానంద తీర్థుడు, ముద్గలాచార్యుడు, దేవస్వామి, చతుర్వేదస్వామి, వీళ్ళు మొత్తం 11 మంది ఈ ఋగ్వేదానికి భాష్యం రాశారు. అలాగే యజుర్వేదానికి వచ్చేటప్పటికి 7 భాష్యం రాశారు. భట్టస్వామి, భట్టభాస్కరుడు, దుర్గాచార్యుడు, ఓవట్టుడు, మహీధరుడు, భవస్వామి, గుహదేవుడు, వీళ్ళు మొత్తం 7. సామవేదానికి 3 భాష్యం మాత్రమే మనకి లభిస్తూ ఉన్నది. మాధవుడు, భరతస్వామి, గుణవిష్ణువు. ఇంకా ఎవరూ రాయలేదా అని అంటే ఇంకా రాసినటువంటి వాళ్ళ పేర్లు మనకి లభించటం లేదు. ఇక 4 వేదాలకి కలిపి భాష్యం రాసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే ఉన్నారు అనే విషయాన్నే మనం చెప్పుకోవాలి. ఎవరు వీళ్ళు? ధానుష్కయజ్వ మొట్టమొదటివాడు. అతడి పేరు ధానుష్కయజ్వ. 2 అయినా మనకందరికీ బాగా తెలిసినటువంటి వాడు రావణాసురుడు. రావణ బ్రహ్మ చాలా గొప్ప పండితుడు. 4 వేదాలకి భాష్యం రాసినటువంటి వాడు.
మూడో ఆయన స్వామి దయానంద సరస్వతి. నాలుగవ వారు హలాయుధుడు. ఐదవ వాడు అనంతాచార్యుడు. ఆరవ వాడు సాయణాచార్యుడు. ఈయన మనకందరికీ కూడా చాలా బాగా తెలిసినటువంటి వాడు ఈ సాయణాచార్యుడు. మనకి చాలా అతి దగ్గరలో ఉన్నటువంటి వాడు ఈ సాయణాచార్యుడు. ఈ సాయణాచార్యుడు మాధవ విద్యారణ్యుడి యొక్క తమ్ముడు. మాధవ విద్యారణ్యుడు ఎవరు? విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి హరిహరరాయలు, బుక్కరాయలు, వీళ్ళిద్దరికీ కూడా గురువు మాధవ విద్యారణ్యుడు. ఈ మాధవ విద్యారణ్యుడు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత చాలా కాలం ఆ రాజ్యానికి మంత్రిగా ఉండి ఆ తర్వాత తన సోదరుడైనటువంటి సాయణుణ్ణి మంత్రిగా పెట్టి ఆయన రాజగురువైనాడు. ఈ మాధవ విద్యారణ్యుడే ఆ తర్వాత శృంగేరి పీఠానికి అధిపతి అయ్యాడు. అప్పుడు విద్యారణ్యుడు అని పిలువబడ్డాడు. అంతవరకు ఇతను మాధవాచార్యుడే. సాయణుడు అంటే ఈ మాధవుడి యొక్క సోదరుడు 1315వ సంవత్సరం దగ్గర నుంచి 1387వ సంవత్సరం ఈ మధ్యకాలంలో అంటే 72 సంవత్సరాల పాటు జీవించాడు. ఈయన బుక్కభూపతి ఆస్థానంలో మంత్రిగా ఉన్నాడు. ఇతడు రాసినటువంటిదే విద్యారణ్య భాష్యము అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. అంటే ఈ బుక్కభూపతి మాధవాచార్యుడితో ఒకసారి అంటే మాధవ విద్యారణ్యుడితో, స్వామి మీరు వేదాలకి భాష్యం రాయండి అని అడిగాడు. అప్పుడు ఈ మాధవుడు అంటాడు, మాధవుడికి తన సోదరుడైనటువంటి సాయణుడు అంటే అమితమైనటువంటి ప్రేమ. ఈ సాయణుడు కూడా చాలా గొప్పవాడు, మహాపండితుడు, వేదాంగ విదుడు, చాలా గొప్ప పండితుడు. అసలు విచిత్రం ఏమిటంటే మాధవుడు, సాయణుడు వీళ్ళు మొత్తం ముగ్గురు అన్నదమ్ములు. ఈ ముగ్గురు కూడా చాలా గొప్పవాళ్లే. మొట్టమొదటి ఇద్దరునేమో పండితులు, మూడోవాడు కవి. ఈ కారణం చేత ఈ మాధవుడు తన సోదరుడైనటువంటి సాయణుడిని పిలిచి, వేదాలకి భాష్యం రాసే పని నాది కాదు, ఇదిగో నా సోదరుడు ఈ సాయణుడు, ఇతడు ఈ వేదాలకి భాష్యం రాస్తాడు అని చెప్పాడు. సాయణుడు వేదాలకి భాష్యం రాశాడు. రాసి దానికి తన అన్నగారి పేరు పెట్టాడు, మాధవ విద్యారణ్యుని పేరు పెట్టాడు రాసినట్టుగా. అందుకే ఇవాళ రోజున దాన్ని మనం విద్యారణ్య భాష్యము అని అంటాం. దాన్ని రాసిన విద్యారణ్యుడు కాదు, సాయణుడు. అయినప్పటికీ అది విద్యారణ్య భాష్యము అని పిలువబడుతూ ఉంటుంది. అదే ఇవాళ రోజున అత్యంత ప్రామాణికమైనటువంటి వేద భాష్యం. మనమంతా కూడా దాన్ని ఆధారంగానే వేదానికి అర్థాలు చెప్పుకుంటూ ఉన్నాం. ఇక పూర్వకాలంలో ఈ వేదం మొత్తం ఒకటిగానే ఉండేది. అలా కృతయుగం, త్రేతాయుగం ఈ 2 యుగాలు అయిపోయినాయి. ద్వాపర యుగంలో కూడా ఒకటిగానే ఉంది. కానీ ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికీ ఈ వేదాన్ని చదివి అర్థం చేసుకోవటం అనేది మామూలు మానవుడికి చాలా కష్టమైపోయింది. దాంతో బ్రహ్మదేవుడు అపాంతరతముడు అనేటటువంటి ఒక మానసిక పుత్రుని సృష్టించి, నువ్వు భూలోకంలోకి వెళ్లి వేదాన్ని బాగా ప్రచారం చేసి రావాల్సింది అన్నాడు. సరే, ఈ అపాంతరతముడు భూలోకంలోకి వచ్చాడు. పరిస్థితులన్నీ కూడా బాగా పరిశీలించాడు. ఇప్పుడు ఈ వేదం ఇలా ఒకటిగా ఉంటే లాభం లేదు అనుకున్నాడు. వేదాన్ని 4 భాగాలుగా చేశాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని మొత్తం 4 ముక్కలుగా చేశాడు. ఇప్పుడు ఈ వేదాన్ని ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్కళ్ళకి ఇచ్చి మీరు ప్రచారం చేయండి అన్నాడు. ఈ రకంగా ఈ వేదం 4 భాగాలుగా విభజించబడింది.
ఇప్పుడు ఈ మాటను వెళ్లి అపాంతరత్ముడు తన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడికి చెప్పాడు. తండ్రి, నేను వేదాన్ని బాగా ప్రచారం చేశాను అన్నాడు. దాంతో ఆనందించినటువంటి ఆ బ్రహ్మదేవుడు, నాయనా, ప్రతి మహాయుగంలోనూ కూడా ద్వాపర యుగంలో నువ్వు భూలోకానికి వెళ్లి ఈ వేద విభజన చేసి వేదాన్ని బాగా ప్రచారం చెయ్యి అని చెప్పాడు. ఇక్కడ ఒక్క మాట చూడండి. మళ్ళీ మహాయుగం అంటే 4 యుగాలు కలిస్తే మహాయుగం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 కలిస్తే మహాయుగం. ఇందులో 3వ భాగంలో అంటే ద్వాపరయుగంలో నువ్వు భూలోకానికి వెళ్లి వేద విభజన చేసి బాగా వేదాన్ని ప్రచారం చెయ్యి అన్నాడు. అలాగేను అన్నాడు ఈ కుమారుడైనటువంటి అపాంతరతముడు. ఇప్పటి వరకు మనకి 27 మహాయుగాలు అయిపోయినాయి. నడుస్తూ ఉన్నది 28వ మహాయుగం. ఈ మహాయుగంలో కూడా ద్వాపర యుగం అయిపోయింది, కలియుగంలో ఉన్నాం. అంటే ఈ మహాయుగం 28వ మహాయుగంలో కూడా వేద విభజన అనేది జరిగిపోయిందన్నమాట. అంటే ఇంతవరకు 28 మహాయుగాలు, 28వది నడుస్తూ ఉన్నది. వీటిల్లో 28 సార్లు వేద విభజన అనేది చేయటం జరిగింది. ఇలా వేద విభజన చేసినటువంటి వాళ్ళు 28 మంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మహాయుగంలో వేద విభజన అనేది చేశారు. మొట్టమొదటిగా వేద విభజన చేసినటువంటి వాడు స్వయంభూ, ఆయనే అపాంతరతముడు. ఆ తర్వాత ప్రజాపతి, ఉశనుడు, బృహస్పతి, సవిత, మృత్యువు, మఘవుడు, వశిష్ఠుడు, సారస్వతుడు, త్రిధాముడు, త్రివృషుడు, భరద్వాజుడు, అంతరిక్షుడు, ధర్ముడు, త్రయ్యారుడి, ధనుంజయుడు, మేధాతిథి, వ్రతి, అత్రి, గౌతముడు, హర్యాత్ముడు, వాజస్రవసుడు, సోముడు, తృణబిందువు, భార్గవుడు, శక్తి, జాతుకర్ణి, ఇలా 27 మంది 27 మహాయుగాల్లోనూ చేశారు. ఈ మహాయుగంలో అంటే ఇప్పుడు నడుస్తూ ఉన్నటువంటి ఈ 28వ మహాయుగంలో ఈ వేద విభజన చేసినటువంటి వాడు కృష్ణద్వైపాయనుడు. అయితే ఈ వేదాన్ని ఎవరైతే విభజన చేసి ప్రచారం చేస్తారో అతన్ని వ్యాసుడు అని అంటారు. ఇప్పుడు మనం వ్యాసుడు అని పిలిచేది కృష్ణద్వైపాయనుడు, అతడే సత్యవతీనందనుడు, మనకి తెలిసినటువంటి వ్యాసుడు. రాబోయే మహాయుగంలో ద్రోణాచార్యుడి యొక్క కుమారుడైనటువంటి అశ్వత్థామ 29వ మహాయుగంలో ఈ వ్యాసుడు అనేటటువంటి పదవిని అలంకరిస్తాడు అని చెబుతూ ఉన్నాయి మనకి ఈ శాస్త్రాలు, పురాణాలు. మన వాళ్ళు చాలా మంది చెబుతూ ఉంటారు, చూడండి, వ్యాసుడు అనేది ఒక పేరు కాదు, వ్యాసుడు అనేది ఒక పీఠము అని. నిజమే, వ్యాసుడు అనేది ఆ పదవిలో ఎవరుంటే వాణ్ణి, వేద విభజన ఎవరైతే చేస్తారో అతన్ని వ్యాసుడు అని అంటారు. ఇప్పుడు మనం వ్యాసుడు అని పిలుస్తున్నటువంటి వాడు ఈయన కృష్ణద్వైపాయనుడు, సత్యవతీనందనుడు. అతడు మనం వ్యాసుడు అని పిలుస్తూ ఉన్నాం ఆయన్ని. ఇక ఈ వేదాల మీద అనేక మంది భాష్యాలు రాశారు అని చెప్పుకున్నాం కదా. ఈ వేద భాష్యాల మీద ఈ రోజున కొన్ని పుస్తకాలు కూడా ముద్రించడం అనేది జరిగింది. ఇలా వేద సాహిత్యము అనేది మనకి బాగా అర్థం కావాలి అనే ఉద్దేశంతో వీటిని చాలా మంది ముద్రించారు కూడా. అయితే మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా ఆర్ష విజ్ఞాన సర్వస్వము అనే పేరుతో ఈ వేదాల మీద పుస్తకాలు ముద్రిస్తున్నాము అని కొంతవరకు వాళ్ళు పనిచేశారు. వేదము అనేది మొత్తం 4 భాగాలుగా ఉంటుంది.
సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు అని. ఇందులో ఈ టీటీడీ వారు సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము ఈ మూడింటి మీద పుస్తకాలు ముద్ర వేశారు. అవి ఇప్పుడు మనకి దొరుకుతాయా అంటే ఇప్పుడు మనకి దొరకవు. ఎందుకనంటే వీళ్ళు ఎప్పుడో ముద్ర వేశారు వాటిని. ఆ ముద్ర వేసినటువంటి పుస్తకాలు ఇవాళ మనకి లభించటం లేదు. 4వ పుస్తకం అంటే ఉపనిషత్తుల మీద ఇంతవరకు వీళ్ళు పుస్తకం కూడా వేయలే. అలాని మనం ఏదో టీటీడీ వాళ్ళని తప్పుపడుతున్నాము అని కాదు. వాళ్ళు ఈ వేదాల మీద ఈ పుస్తకాలు రాసి ఎనలేనటువంటి సేవ చేశారు. సామాన్యమైనటువంటి సేవ కాదు. సరే, ఇంతకీ అసలు ఈ వేదంలో ఏముంది? వేదంలో దేన్ని గురించి చెప్పారు, ఏ విషయాన్ని గురించి ఈ వేదం వివరిస్తోంది అనేటటువంటి ఈ విషయాలు కొంతవరకైనా సరే మీ అందరికీ తెలియాలి అనేటటువంటి ఉద్దేశంతో, మనందరం తెలుసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ముందుగా నా గురుదేవులైనటువంటి విరజానందనాథ, సదానందనాథ, సుఖానందనాథులకు నమస్కరించి నన్ను ఆస్థాన విద్వాంసునిగా నియమించినటువంటి అవధూత దత్తపీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి పాదపద్మాలకు సాష్టాంగ దండ ప్రణామాలు అర్పించి, అలాగే నన్ను ఆస్థాన విద్వాంసునిగా నియమించినటువంటి అమెరికా దేశంలో మెంఫిస్ మహానగరంలో ఉన్నటువంటి ఇండియా కల్చరల్ సెంటర్ అండ్ టెంపుల్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసి, దేశంలో ఉన్నటువంటి వేద పండితులకి, పీఠాధిపతులకి, మఠాధిపతులకి అందరికీ సవినయంగా నమస్కారాలు అర్పించి, వెల్నాటి బ్రాహ్మణుడు, హరితస గోత్రీకుడు, పరమానందనాథ దీక్షా నామధేయుడు అయినటువంటి క్రోవి పార్థసారథి అనే నేను వేదంలో ఉన్నటువంటి విషయాలు సాధ్యమైనంత వరకు అత్యంతమైనటువంటి సరళ భాషలో మీకందరికీ అర్థమయ్యేలాగా అందించాలి అనే ఉద్దేశంతో వేద విజ్ఞానము అనే పేరుతో ఈ ఉపన్యాస లహరిని ప్రారంభిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు 50 టైటిల్స్తో 1000 గంటలకు పైగా నేను ఇచ్చినటువంటి ఈ ఉపన్యాసాలన్నీ కూడా సీడీల రూపంలో మీకు దొరుకుతూనే ఉన్నాయి. వాటిని ఏ రకంగా అయితే ఆదరించారో అలాగే అంతకన్నా ఎక్కువగా కూడా ఈ వేద విజ్ఞానము అనేటటువంటి ఈ ఉపన్యాస లహరిని మీరందరూ కూడా వినాలి అని, అలా విని వేద విజ్ఞానం మీద మీరందరూ జ్ఞాన సముపార్జన అనేది చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఉపన్యాస లహరిని నేను ప్రారంభిస్తూ ఉన్నాను.